ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి, దీన్ని చూస్తుంటే గుణాతో ఈ నిశ్చితార్థమే ఇష్టం లేనట్టుంది. మరి ఏం జరిగితే ఒప్పుకున్నట్టో? సర్లే, అడిగితే అది మాత్రం చెప్పిద్దా ఏంటి? ఎలాగ ఇక్కడి నుంచి పోతుందిగా, అది చాలు. బాబు, అమ్మాయి ఉంగరం వేలికి మాత్రమే తొడగాలి. అలాగే పంతులు గారు. చామంతి చెయ్యి చాపు. చామంతి, వేలికేమైందమ్మా? ఇది నిశ్చితార్థం జరగకూడదని చేస్తున్నావా? చూస్తుంటే అలాగే ఉంది. ఈ ట్విస్ట్ ఏంటి? రా, నేను వేసిన నూనె మీద నువ్వు కాలేసి ఆ డోర్ మీద పడాలి. నీ మొహం పచ్చడైపోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. అరే, చామంతి, ఏంటి దెబ్బ తగిలిందా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే ఎలా? చూసుకుని రావాలి కదా. త్వరగా క్లీన్ చేసుకుని రా. హాస్పిటల్కి వెళ్దామా జా? అక్కర్లేదు చిట్టి, పసుపు రాసి కట్టుకుంటాను. ఇదే ప్రేమ ముందు జరుగుంటే వాడలా కేర్లెస్ గా ప్రవర్తించేవాడా జామ్? సారీ జామ్, వాడి కోసం వేశాను. నువ్వు వస్తావు అనుకోలేదు. అమ్మ చామంతి, ఎలా జరిగిందమ్మా? యాక్సిడెంటల్ గానే జరిగింది సార్. అక్కడ గుణాగారు కూడా ఉన్నారు. అవునా గుణ? జారి పడిపోయిందండి. ఇంత గాయమవుతుందని అనుకోలేదు. ఇది కావాలనే చేసిందనుకున్నా, కాదా? మరి ఇప్పుడు ఎలా బాబు? ఉంగరం తొడగలేదు కదా.
ఇంకొక ముహూర్తం చూసి ప్లాన్ చేస్తే సరిపోతుంది కదా పంతులు గారు. అమ్మా రమాదేవి గారు అలాగే అంటారా? పర్వాలేదు పంతులు గారు, ఉంగరాలు తొడగాలనే లేదు కదా, తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది కదా. అలా కూడా చేసుకోవచ్చమ్మా. అలాగే చేసేద్దాం. ఆ, నాకు చామంతి తొడగొచ్చు కదా? ఆ? ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి ఎందుకులే బాబు, పెళ్లిలో ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉంగరాలు తొడుక్కుందురులేండి. ఇప్పుడు ముహూర్తం దాటకముందే తాంబూలాలు మార్చేసుకోండి, నిశ్చితార్థం అయిపోయినట్టు ఉంటుంది. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేసేద్దాం. శుభం. అమ్మా మీరొచ్చి అమ్మాయి తరఫున తాంబూలాలు తీసుకుంటారా? అవును పంతులు గారు. తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే ఇదిగో తీసుకోండి అమ్మా. బాగుతుందిలే పూదండను దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయి కాలంతో వాదులాడి పంతాలే మానుకో మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో ఆ, అమ్మా ఇలా రండమ్మా. శోదయాలే జత కూడగులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం నిశ్చితార్థం ఆపలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిశ్చితార్థం అయిపోయింది. ఇదా భగవంతుడా నువ్వు నాకు చూపించేది? నిశ్చితార్థం అయిపోయింది, ఇక సగం పెళ్లి జరిగిపోయినట్టే. పూర్తి పెళ్లిని కూడా మీ చేతుల మీదుగానే చెయ్యాలి పంతులు గారు. చేద్దామండి, చేద్దాం.